మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూన్ 16 సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. మే 26నే ఎంక్వైరీకి రావాలని గతంలో నోటీసులు ఇవ్వగా ఇప్పుడు విదేశీ పర్యటన ఉందని వచ్చాక వస్తానని కేటీఆర్ చెప్పారు. దాంతో ఈసారి జూన్ 16న రావాలంటూ మరోసారి నోటీసులు ఇష్యూ చేసింది ఏసీబీ. ఈ కార్ రేస్ వ్యవహారంలో A1గా ఉన్న కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ఏసీబీ నోటీసులు ఇవ్వగా ఆయన హాజరవుతారా లేదా అనే ఆసక్తి పెరిగింది. ఎలాంటి కేసులైనా పెట్టుకోండి, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటా, భయపడేదే లేదు అంటూ ఇటీవలే తరచుగా కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు కేటీఆర్. ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టుగానే తాను విచారణకు వస్తానంటూ ట్వీట్ చేశారు. దమ్ముంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ కూడా విసిరారు. ఇటు కాళేశ్వరం కేసు, అటు ఫార్ములా ఈ కార్ రేస్ రెండింటిలోనూ పక్కా ఆధారాలు ఉన్నాయంటోంది ప్రభుత్వం. సెక్షన్స్తో సహా పకడ్బందీగా పెట్టారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకు వెళ్లడం పక్కా అంటూ సవాల్ చేస్తున్నారు.